కర్నూలులో అత్యద్భుతమైనటువంటి సూర్య ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భాన్ని అనుసరించుకొని రథసప్తమి రోజు మనం చేసేటువంటి ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటి పూజ చేసేటువంటి భాగ్యము, అదంతా చూసేటువంటి ఒక భాగ్యం ఈ కర్నూలు ప్రజలకు ఈరోజు కలిగింది. ప్రతినిత్యము స్వామీజీ చెప్పినట్టుగా ప్రతినిత్యము 3 పర్యాలు మనం నమస్కారం చేయాలి, 3 పర్యాలు ప్రార్థన చేయాలి సూర్యుడికి. ఉదయం 6:40, 6:30 నుంచి ప్రారంభమవుతుంది. చాలామంది 10 గంటలు లేట్ అని 9 గంటలు ఇంత అలవాటు చేసుకున్నారు. తప్పది. సూర్యోదయం ముందు లేస్తే మీ కార్యాలన్నీ జరుగుతాయి, మీ దీర్ఘమైన రోగాలు కూడా పోతాయి, మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రయత్నం చేసి చూడండి, తర్వాత నాకు చెప్పండి. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల ఒక్క నమస్కారం, ఇంకేమి ఇవ్వద్దండి. మీరు పండు ఫలము ఏమీ వద్దు, ఊరికి ఒక్క నమస్కారం చేస్తే చాలు. అట్లనే సాయంకాలం సూర్యాస్తమయం, ఆ సమయంలో కూడా సూర్యుడు ములిగేటప్పుడు ఆ సమయంలో కూడా స్వామికి ఒక్క నమస్కారం చేయండి. 3 పర్యాలు ఆకాశం చూసి నమస్కారం చేయండి, చాలంతే. తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయనే మీకు గురువుగా వచ్చి చెప్తూ ఉంటాడు, అన్నీ హెచ్చరింపులు చెప్తూ ఉంటాడు. మనం ఏది చూడాల్సిన పని లేదు. నీకే తెలుస్తుంది ప్రపంచం యొక్క సృష్టి, నీ సృష్టి, నీ ఫ్యామిలీ సృష్టి, నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. మీరు ప్రయత్నమే చేయకపోతే ఏం చేసేది? 1 సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేలోపు మీరే చెప్తారు, మీకే తెలుస్తుంది. అటువంటి శక్తి ఈ సూర్యనారాయణకు ఉంది. గోళం, ఎన్నో గోళాలు ఉన్నాయి, ఇట్లా సూర్యగోళాలు దండిగా ఉన్నాయి. బ్రహ్మాండం అంతా ఉంది. 14 లోకాలే కాదు, 14 లోకాలు డబల్ ఉన్నాయి. ఎంచే కొద్దీ ఉంది, వెళ్ళే కొద్దీ ఉంది, చూసే కొద్దీ ఉంది. అటువంటి బ్రహ్మాండం ఎవరి చేత కూడా కాదు, ఏ సైంటిస్ట్ వాడి చేత కాదు. ఎంత దూరం వెళతారు, ఎంత చూస్తారు తెలియదు. ఎండ్ ఏది? బాలుకి ఎండ్ ఉందండి? లేదు. ఎక్కడ ప్రారంభమైంది తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుంది తెలియదు. అన్ని చోట్ల ప్రారంభమవుతుంది, అట్లా ఉంది ప్రపంచం అంతా కూడా. అంత పెద్ద గోళం, అసలు లేదు, ఎండ్ లేదు, గోళం అంతుంది.